నమస్తే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే వన్ అండ్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్ ఈ వారం మరింత ఎక్సైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని రిలీజ్ చేస్తూ మంచి సక్సెస్తో దూసుకెళ్తోంది. ఇక రీసెంట్గా ఓలా ఈ సిరీస్లో సరికొత్త S1X Plusని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వారం మాట్లాడేలో ఓలా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ఆల్ న్యూ S1X Plusలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఓలాలో మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో S1 Pro జనరేషన్ 1 అలాగే S1 Pro జనరేషన్ 2 అనేది అడ్వాన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత S1 Air కూడా అందుబాటులో ఉంది. S1 Air తర్వాత మనం మాట్లాడినట్లయితే S1X Plus అనేది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తక్కువ ప్రైస్లో వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్నటువంటి మేజర్ స్పెషాలిటీ చెప్పాలంటే మనము తక్కువ ప్రైస్లో వస్తున్నటువంటి 3 kW ఎలక్ట్రిక్ స్కూటర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక ఓలా S1X Plus డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి అన్ని మోడల్స్కి ఉన్నటువంటి సేమ్ కొలతలు దీనికి మనకు కనిపిస్తాయి. మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. లెంత్ కానివ్వండి, విడ్త్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మోడల్స్, అన్ని మోడల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ డైమెన్షన్స్తో మనకు కనిపిస్తాయి. అండ్ ఈ ఓలా S1X Plusలో ఉన్నటువంటి కంఫర్ట్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే కంఫర్టబుల్ సీట్తో దీన్ని రూపొందించారు. రైడర్ కానివ్వండి అండ్ అలాగే పిలియన్ సీట్ కానివ్వండి, సో కంఫర్ట్గా వైడర్గా సీట్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే హ్యాండిల్ బార్ కూడా మనం చూసినట్లయితే కంఫర్టబుల్ రీచ్లో హ్యాండిల్ బార్ని రూపొందించారు. హ్యాండిల్ బార్ మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, చాలా కంఫర్టబుల్గా హ్యాండిల్ బార్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా క్లియర్ విజిబిలిటీ ఉండేలా, అంటే నైట్లోనే కాదు డేలో కూడా క్లియర్ విజిబిలిటీ ఉండేలాగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని, LCD స్క్రీన్ని దీంట్లో రూపొందించారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎంత దూరమైనా కానీ ఈ ఓలా S1X Plusలో కంఫర్టబుల్గా మీరు రైడింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓలా S1X Plus డిజైన్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సైడ్ ప్రొఫైల్లో కూడా కంప్లీట్గా హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఫుట్ రెస్ట్ని కూడా చాలా స్లీక్ డిజైన్తో రూపొందించారు. అండ్ అలాగే ఫ్లోర్ కూడా మనకు స్టాండర్డ్గా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చిన్న హుక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేసెస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సీట్ కూడా చాలా వైడర్గా రూపొందించారు. అండ్ లెంతీగా ఉంది కాబట్టి రైడర్ కానివ్వండి, పిలియన్ కానివ్వండి, సో కంఫర్టబుల్గా ఇందులో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే రియర్ సైడ్లో ముఖ్యంగా గ్రాబ్ రైల్ని స్టెయిన్లెస్ స్టీల్తో చాలా స్ట్రాంగ్గా రూపొందించడంగా మనకు తెలుస్తోంది. యూ కెన్ అబ్జర్వ్ హియర్ మంచి స్టాండర్డ్ గ్రాబ్ రైల్ని దీనికి రూపొందించారు. అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ ఇక్కడ నుంచే మనము ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. S1X Plus మోడల్ సింబల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. 3-pin సాకెట్తోని ఎక్కడైనా మనము దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఛార్జ్ కావడానికి మనకు 7 గంటల 40 నిమిషాలు టైం పడుతుంది. సో ఈ 7 గంటల 40 నిమిషాలు కనుక ఛార్జింగ్ చేసినట్లయితే కంపెనీ 151 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తుంది. సో ట్రూ రేంజ్ వచ్చేసి 125 కిలోమీటర్స్ రేంజ్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లయితే ఏంది ఎకానమీ మోడ్లో, అండ్ అలాగే నార్మల్ మోడ్లో 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. సో ఏ రకంగా మనం చూసినట్లయితే మార్కెట్లో ఉన్నటువంటి అదర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో కనుక ఈ S1X Plusని కనుక కంపేర్ చేసినట్లయితే ముఖ్యంగా తక్కువ ప్రైస్లో వస్తున్నటువంటి, ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి అండ్ అలాగే ఎక్కువ రేంజ్ ఇస్తున్నటువంటి ఓలా S1X Plus స్కూటర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం బ్యాటరీని ఆన్ చేస్తామో, అంటే ఈ వెహికల్ని ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేస్తామో అప్పుడు ఈ సింగిల్ లైట్ అనేది ఆల్వేస్ ఆన్గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఈ ఆన్ ఉంటుంది. అండ్ అలాగే స్టాండ్ తీసేసినప్పుడు ఈ బైక్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. స్టాండ్ ఉన్నంతసేపు ఈ స్కూటర్ అనేది ముందుకి కదలదు. ఒకవేళ మీరు ఎక్సలేటర్ ఇచ్చినా కానీ ముందుకు కదలదు. సో 2 లైట్స్ చాలా ఎక్స్ట్రా విజిబిలిటీ మనకు నైట్ జర్నీలో అందుతుందని చెప్పుకోవచ్చు. సేమ్ డిజైన్ ఏదైతే ఓలాలో ఇంతకుముందు సిగ్నేచర్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే విండ్షీల్డ్ని చిన్న షేప్లో రూపొందించారు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఓలా సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ హియర్ వీ క్యాన్ అబ్జర్వ్ సైడ్ ఇండికేటర్స్ని బటన్స్ రూపొందించారు. ఇక్కడ
సైడ్ ఇండికేటర్ని కూడా స్లిమ్గా రూపొందించారనమాట. కొంచెం ఫ్యాషనబుల్గా మనకు ఇండికేటర్స్ కనిపిస్తాయి, చాలా స్టైలిష్గా ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది స్టీల్తో దీన్ని రూపొందించారు, స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇందులో డ్యూయల్ ఫ్రంట్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ని దీనికి ఇచ్చారు కాబట్టి మంచి సస్పెన్షన్ ఇందులో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. రియర్ సైడ్లో కూడా స్వింగ్ సస్పెన్షన్ని రూపొందించారు. అండ్ 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ని దీనికి ఇవ్వడంతో చాలా కంఫర్టబుల్గా అండ్ అలాగే సేఫ్టీగా రిలాక్స్డ్గా ఇందులో మనం జర్నీని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే చూడడానికి సేమ్ ఇంతకుముందు ఓలాలో ఉన్నటువంటి సేమ్ స్కూటర్స్ షేప్లోనే, సేమ్ స్కూటర్ డిజైన్లోనే మనకి ఇది కనిపిస్తుంది. ఇక అండర్ సీట్ స్టోరేజ్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బటన్ని కనుక ఒక 3-4 సెకండ్స్ కనుక పట్టి ఉంచినట్లయితే ఇది ఓపెన్ అయిపోతుంది. బూట్ ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. సో యూ క్యాన్ సీ దిస్ నో. కొంచెం ఒత్తి పట్టుకున్నట్లయితే రివర్స్ బటన్ని ఈ బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండర్ సీట్ స్టోరేజ్ చూసినట్లయితే 34 లీటర్స్ హ్యూజ్ స్టోరేజ్ మనకి ఇందులో కనిపిస్తుంది. ఎక్కడ ఏ స్కూటర్లో కూడా పెట్రోల్ స్కూటర్స్ని కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఇంతగానం హ్యూజ్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే నేను ఇంతవరకు చూసినట్టుగా లేదు. సో 2 హెల్మెట్స్ని ఇందులో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఒక హెల్మెట్ని పెట్టుకున్న తర్వాత మీ లగేజ్ని కూడా, హ్యూజ్ లగేజ్ని కూడా ఇందులో క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. పెద్ద సైజు హెల్మెట్ని కూడా ఇందులో సో హ్యాపీగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇందులో లైట్ అనేది ఏమి ఇవ్వలేదు, వేరే అరేంజ్మెంట్స్ అన్నీ, ఏ డిస్టర్బెన్స్ అనేది ఇందులో లేదు కాబట్టి మీ స్టోరేజ్ని కంఫర్టబుల్గా కంప్లీట్ స్టోరేజ్ ఇందులో స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓలా S1 X Plusలో మైనర్ డిసడ్వాంటేజెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంది అని అంటే ఇందులో స్మార్ట్ ఫీచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇందులో లేదు. సో ఓలా S1 X Plusలో ఉన్నటువంటి బ్యాటరీ అరేంజ్మెంట్ గురించి మనం మాట్లాడినట్లయితే రియర్ సైడ్లో మోటార్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ వీల్కి. అండ్ అలాగే ఇక్కడ కింది సైడ్లో కంప్లీట్గా బ్యాటరీ అరేంజ్మెంట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. 3 కిలోవాట్ బ్యాటరీ అని గురించి మనం మాట్లాడినాం కదా. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడినట్లయితే వెనకాల సైడ్లో ట్విన్ సస్పెన్షన్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే వన్ మోర్ మైనస్ థింగ్ ఏంటంటే ఫ్రంట్లో కానీ రియర్లో కానీ ఎక్కడ కూడా డిస్క్ బ్రేక్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్స్తో మాత్రమే కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ 2 వీల్స్ కూడా 12 ఇంచెస్ వీల్స్ని, ట్యూబ్లెస్ టైర్స్ని కూడా ఇవ్వడంతో సేఫ్టీగా మీరు రైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో 5 ఇంచ్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని దీంట్లో ఇచ్చారు. బట్ టచ్ స్క్రీన్ మాత్రం ఇవ్వలేదు. టచ్ స్క్రీన్ కావాలి అనుకుంటే కనుక మీరు జనరేషన్ S1 Pro మోడల్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇందులో లేదనమాట. అంటే మ్యూజిక్ కూడా మనం ఇందులో వినలేము. వేరే మోడల్ S1 Pro తీసుకున్నట్లయితే మ్యూజిక్ని కూడా వినడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్క్రీన్ కూడా చాలా క్లియర్గా 5 ఇంచ్ ఎల్సిడి స్క్రీన్, చాలా క్లియర్గా విజిబిలిటీ డేలో కూడా మనకు చాలా మంచి విజిబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ రేంజ్ ఇంకా అంటే 72%లో మనము 73 కిలోమీటర్స్ రేంజ్ ఇంకా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పార్కింగ్ మోడ్లో ఉంది. ఏంటంటే మనం ఎప్పుడైతే స్టాండ్ని తీసేస్తామో పార్కింగ్ మోడ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. స్టాండ్ వేసి ఉంది కాబట్టి బండి పార్క్లో ఉందని చెప్తుంది అనమాట. అంటే ఇంజన్ ఆన్ కావాలి, మనం ముందుకు వెళ్ళాలి అంటే స్టాండ్ తీసేసిన తర్వాత ఇది ఇగ్నిషన్ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్ ఎన్ని కిలోమీటర్స్ మీరు తిరిగారనే విషయం తెలుసుకోవచ్చు. ఇది టెస్ట్ డ్రైవ్ బైక్ కాబట్టి మనకు ఇన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ట్రిప్ మీటర్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారనే విషయం కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో బటన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ పవర్ ఇగ్నిషన్ ఆన్ బటన్ ఉన్నది. సో దీంతో మనం ఇగ్నిషన్ ఆన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రెస్ చేసి లాక్ అయిన తర్వాత ఒక్కసారి ప్రెస్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్కి ఇది ఎల్సిడి స్క్రీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనము ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఈ బటన్స్ ఉన్నాయో 2 బటన్స్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి మనం ముందే. ఇది 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో వన్స్ ప్రెస్ చేసినప్పుడు 1, 2 రెండోసారి ప్రెస్ చేసినప్పుడు 2 అలా వస్తుందన్నమాట. సో ఈ రకంగా మీరు ఈ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇందులో
మీకు సేఫ్టీకి కూడా ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. పాస్వర్డ్ని సెట్ చేసుకున్నట్లయితే ఎవరికి అది తెలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఈ బైక్ని, ఈ స్కూటర్ని ఎవరు కూడా దొంగిలించడానికి ఆస్కారం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే అదర్ బటన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మనకు 3 మోడ్స్ కూడా, డ్రైవ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎకో, నార్మల్ అండ్ అలాగే స్పోర్ట్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లయితే స్పోర్ట్ మోడ్ అనేది చాలా యాక్సిలరేషన్తో చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్తుందన్నమాట. సో అందులో రేంజ్ అనేది పడిపోతుంది. జనరల్గా మనం ఎకో మోడ్లోనే నడిపిస్తూ ఉంటాం అన్నమాట. సో మోడ్స్కి సంబంధించినటువంటి బటన్ మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని ప్రెస్ చేసినట్లయితే యూ క్యాన్ సీ దిస్. ఇక్కడ స్పోర్ట్ మోడ్ అండ్ అలాగే నార్మల్ మోడ్ అండ్ అలాగే ఎకో మోడ్. సో ఈ రకంగా ఈ బటన్ నొక్కినప్పుడు మోడ్స్ అనేటివి మనం ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్ ద గో నడిపిస్తప్పుడు కూడా దీన్ని ప్రెస్ చేసుకున్నట్లయితే స్పోర్ట్ మోడ్లోకి జంప్ కావచ్చు. స్పోర్ట్ మోడ్ నుంచి ఎకో మోడ్లోకి కూడా జంప్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి కీస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ హెడ్ ల్యాంప్ గురించి ఉన్నటువంటి బటన్ ఇక్కడ మనం కనిపిస్తుంది. ఇది ప్రెస్ చేసినట్లయితే హెడ్ ల్యాంప్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ కూడా మనకు ఉంది. అంటే క్రూజ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆన్ ద గో 35 స్పీడ్లో వెళ్తున్నట్లయితే ఒకసారి ప్రెస్ చేసినట్లయితే 35 స్పీడ్లో క్రూజ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. అంటే 35లోనే మీరు రైడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇదే బటన్తో కూడా మనము ఈ సీట్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ప్రెస్ చేసి ఒక 3 సెకండ్లు కనుక పెట్టినట్లయితే ఈ సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంతకుముందు మనం చూపించినాం కదా. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇండికేషన్స్ కూడా మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తాయి. అండ్ ఈ కింది సైడ్లో మనం చూసినట్లయితే హారన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఓలా S1X ప్లస్లో ఉన్నటువంటి బ్యాటరీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 3 కిలోవాట్ బ్యాటరీతో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే పవర్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 6 కిలోవాట్ పీక్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది దూసుకెళ్తుంది. సేమ్ S1 ఎయిర్లో ఉన్నటువంటి సేమ్ పవర్నే దీనికి ఇచ్చారు. బట్ S1 Pro జనరేషన్ 2లో మనకు 11 కిలోవాట్ పీక్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటే అది చాలా పవర్ఫుల్గా దూసుకెళ్తుంది. అండ్ ఛార్జింగ్ టైం డీటెయిల్స్ మనం చూసినట్లయితే 7 గంటల 40 నిమిషాల్లో దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓలా S1X ప్లస్ ప్రైస్ నిజంగా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఏంటి అని అంటే మార్కెట్లో ఒక పెట్రోల్ స్కూటర్ దొరికే ప్రైస్లో మనకు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఓలా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 89,999 ప్రైస్తో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది.